ఇప్పుడు మనకు టైపింగ్ వచ్చేసరికి ఇంపార్టెంట్. ఈ టైపింగ్ వచ్చేసరికి చాలామంది మామూలుగా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో టైపింగ్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లో మ్యాక్సిమం సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు. సో దాన్ని ఏ విధంగా మనం అధిగమించడానికి మీరేమైనా దాన్ని ప్రోగ్రామింగ్ చేసి ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా చేసామండి. అది ఏం చేసామంటే దీనికి ఒక ఫోనెటిక్ కీబోర్డ్ అని పెట్టాం ఇందులోను. సో ఏం చేస్తే ఈ కీబోర్డ్ ఎలా ఉంటుందంటే ఆటలో చేస్తే మీరు lipi.game వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అచ్చులు ఉంటాయి, పైన ఈలు కనిపిస్తాయి, కిందేమో గుణింతాలు ఉంటాయి, సారీ హల్లులు ఉంటాయి. గుణింతాలు ఒత్తులు ఉండవు కీబోర్డ్ మీద. సో సింపుల్గా ఉంటుంది కీబోర్డ్. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మనం టైప్ చేస్తున్నప్పుడు కీబోర్డులో ఉన్న టెక్నాలజీ అర్థం చేసుకుంటుంది మనం ఏం టైప్ చేయబోతున్నామని. అంటే ఇప్పుడు సపోజింగ్ మీరు అక్షరము అని రాశారనుకోండి, ఆ ఫస్ట్ రాస్తారు, ఆ నొక్కితే ఆ వస్తుంది. అలాగే మీరు ఈ నొక్కితే ఈ వస్తుంది. మీరు సపోజింగ్ కిళ్ళి అని రాయాలనుకోండి, మీరు కా టైప్ చేసి అలా ఓకే నొక్కి అక్కడ మనకి ఒక పొల్లు కావాలి, అలా కింద అలా పెట్టాలంటే ఒక పొల్లు ఉంటుంది. అదే ఈని మళ్ళీ నొక్కినప్పుడు ఇందాకటి ఈయన ఇప్పుడు నొక్కుతారు, కానీ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్కి తెలుస్తుంది వీరు ఒక కాన్సనెంట్ తర్వాత అంటే హల్లు తర్వాత నన్ను నొక్కుతున్నాడు కాబట్టి, ప్రెస్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గుణింతం ఇవ్వాలి, పూర్తి ఫామ్లో ఇవ్వకూడదు. అంటే మన సంస్కృత బేస్డ్ లాంగ్వేజ్ అన్నిటికీ ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. కొన్ని ఎక్సెప్షన్స్ పక్కన పెడితే అచ్చులు మధ్యలో రావు, పదానికి మొట్టమొదటే వస్తాయి. మధ్యలో వచ్చాయంటే గుణింతాల కింద మారుతాయి. సో అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అలాగే ఒత్తులు కూడా ఇక్కడ పొల్లు పెట్టాడు అంటే ఇది ఒత్తు కింద చూపించాలి తప్పిస్తే కాని పూర్తిగా రాయకూడదు, కా ఒత్తు చూపించాలి. తెలుగును అజంత భాష అంటారు కదా. కరెక్ట్. అజంత భాషని ఆ స్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుని అది ప్రోగ్రామ్ చేసాం. ఈ స్ట్రక్చర్, ఈ ప్రోగ్రామింగ్ ఇది కాల్డ్ ఫోనెటిక్ అప్రోచ్ ఆఫ్ లాంగ్వేజెస్. అది చేయడం వల్ల మనకి చాలా తెలియని వాళ్ళకి కూడా చాలా ఈజీగానే అవుతుంది. అంటే మన మొబైల్ ఫోన్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఐప్యాడ్ సిస్టమ్ ఏదైనా ఒకటి కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ దాన్ని ఏమంటారు? కీబోర్డ్ అంటారు. కీబోర్డ్ ఆ కీబోర్డ్ మనం టైపింగ్ చేయాలంటే ఇప్పుడు మన ఇందాక ట్రాన్స్లిటరేషన్ ఎవరైనా చేసుకుంటారు, ఏదో గోంగూర అనగానే GONGURA ఏదో రాసుకుంటారు, వెంటనే తెలుగులోకి వచ్చేస్తుంది. కానీ మీ కీబోర్డు యాజ్ ఇట్ ఈజ్గా మనకి మీరు అన్నారు కదా, గా గోమ్ పక్కన సున్నా పెడితే గు, గా మళ్ళీ కొమ్ము, గు మళ్ళీ దీర్ఘము, గోంగు రా, ఇదంతా కూడా ఈ కీబోర్డ్లో ఉంటుందా మీరు చేసే కీబోర్డ్? ఇవన్నీ కూడా కొన్ని కనపడకపోయినా ఆటోమేటిక్గా మీరు గోంగూర అని రాయాలనుకోండి, మీరు గా ఉంటుంది, ఓ అచ్చు ఉంటుంది, అంతేగాని గో గుణింతం ఉండదు. మీరు గా తర్వాత ఓ అచ్చు నొక్కితే ఆటోమేటిక్గా గో కింద మార్చేస్తుంది. అందుకే గాకి ఓ గుణింతం ఇస్తే గో కదా. సో మీరు గో టైప్ చేసి ఓ టైప్ చేస్తే గో అయిపోతుంది, పక్కన సున్నా పెట్టి ఆమె సున్నా పెడతారు. సో అలా ఆటోమేటిక్గా ఈ అచ్చులు ఫుల్ ఫామ్ అచ్చులు హల్లులు ఉంటాయి, గుణింతాలని అది ఆటోమేటిక్గా రాసేస్తుంది అన్నమాట మన కాంటెక్స్ట్ బట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనకు టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ ఆ కీబోర్డే మామూలుగా సిస్టంలో అదే కదా మామూలు కొడుతుంటారు కదా చాలా మంది, దానికంటే భిన్నంగా ఉంటుందా మీరు చేసే కీబోర్డ్? అంటే దీన్ని ఇన్ యాప్ కీబోర్డ్ అంటారు. టైప్ AEIOU సెమికోలన్ LKG HJ అంటారు కదా, దాంతో స్టార్ట్ చేస్తారు కదా టైపింగ్. కరెక్ట్. ఫ్రేమ్ ఫస్ట్ లెటర్ ఏ, ఇందులో దానికి డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సులభమైన ఎక్కువ యూజ్ చేసే అక్షరాలు ఫస్ట్లో ఉంటాయి. మనకి 56 అక్షరాలను పెట్టాలి కదా, మనకి చోటు సరిపోదు కీబోర్డ్లో. ఏం చేస్తుందంటే దట్టు మొబైల్ ఫోన్ ఫామ్ ఫ్యాక్టర్, ఒక 6 ఇంచులు 5 ఇంచుల ఫోన్లో పైన ఆట ఉంటుంది, కింద కీబోర్డ్ కావాలి పెట్టాలి అంటే దాన్ని డిజైన్ చేయాలి. దాన్ని చాలా ఎలిగెంట్గా డిజైన్ చేసాం, దాని మీద చాలా రీసెర్చ్ చేసాం. ఇదే వర్క్ మనం చేసిందే మన CMCలో ఇండియాలో చేసిన లిపి రైల్వేస్ చేసిన ప్రాజెక్టు. అప్పటి టెక్నాలజీ ఉపయోగపడింది ఎప్పటికీను. సో మీరు ఆడితే తెలుస్తుంది మీకు, అది చాలా సులభంగానే ఉంటుంది. ఒక 5 నిమిషాల ప్రాక్టీస్ తోటి ఎంత పదాలైనా రాసేయచ్చు.